ఎండల నుంచి సేద తీరేందుకు హైదరాబాద్ నగరవాసుల కోసం పలు ఎగ్జిబిషన్లు వెలుస్తున్నాయి. పిల్లలకు కూడా సెలవులు రావడంతో వినోదాన్ని పంచే ప్రదేశాలకు ఫ్యామిలీలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో ఫిష్ ఎగ్జిబిషన్లు, చేనేత కళా ప్రదర్శనలు వెలిశాయి. చాలా మంది వీటిని సరదాగా చుట్టొస్తున్నారు. అలాంటి మరో ఎగ్జిబిషనే కూకట్పల్లిలో ఏర్పాటైంది. అయితే హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా సాగర కన్యలను చూసేలా ఏర్పాట్లు చేశారు. కూకట్పల్లిలోని హుడా ట్రాక్ పార్క్లో ఏర్పాటు చేసిన మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్లో పర్యాటకులను ఆకర్షించేందుకు జలకన్యలతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో ఈ షోను ఏర్పాటు చేసినట్టు ఎగ్జిబిషన్ నిర్వాహకులు వెల్లడించారు. దీనిలో 6 జలకన్యలు పర్యాటకులను మైమరపించే విధంగా టన్నెల్లో వారి కళలను ప్రదర్శిస్తారు అని తెలియజేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టన్నెల్లో నిమిషానికి పైగా ఊపిరి తీసుకోకుండా అలరిస్తారు అని నిర్వాహకులు చెబుతున్నారు. సుమారు 8 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్ కి విచ్చేసి తిలకించాలి అని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో ఫస్ట్ టైం అది మన హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ ప్రదర్శన ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాము. కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ జలపరీలు ధరించి స్విమ్మింగ్ చేసేటువంటి వారు, వీళ్ళు వితౌట్ బ్రీత్ దగ్గర 1 మినిట్ కంటే కూడా ఎక్కువ టైం వీళ్ళు బ్రీత్ తీసుకోకుండా వాటర్ లో ఉంటారు. వాళ్ళకి హాబీ అది. ఈ రోజుల్లో ఎగ్జిబిషన్ సందర్శకులు చాలా తక్కువగా ఉంటారు. అందుట్లో సుమారుగా 8 కోట్లు ఖర్చు పెట్టి ఈ అతి భారీ ప్రాజెక్ట్ ఇక్కడ ఫారెన్ టనల్స్ ని ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. దీంట్లో రకరకాల చేపలతో పాటు అదేవిధంగా దగ్గర 250 అడుగుల అండర్ వాటర్ టనల్ కూడా ఈ ప్రదర్శన మనం పెట్టడం జరిగింది. దీంతో పాటు స్క్యూబా డ్రైవ్ చేసిన కోసం 10 మంది కళాకారులు ఇక్కడ స్క్యూబా డ్రైవ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వేసవి హాలిడేస్ ఎంజాయ్ చేసిన కోసం చిన్నారి పిల్లలతో పాటు పెద్దలకి మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన పడుతుంది. సందర్శకులకు కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ మనం అతి భారీగా ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ విలువైన హాలిడేస్ ని ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తారని, జలకన్యల ప్రదర్శనని అందరూ తిరిగించి ఆనందపడతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము.